హలో అరవింద్, నేను వచ్చేస్తున్నా. సరే, ఒక 10 minutesలో వస్తా. టెన్షన్ పడకు, నా దగ్గర మనీ ఉంది. ఓకే. పదా ఇంటికి. ఇష్టమైన అమ్మాయితో ఉన్నప్పుడు గంటలు కూడా క్షణాల్లా గడుస్తాయి. అదే ఇష్టమైన అమ్మాయి కోసం వెయిట్ చేస్తుంటే క్షణాలు కూడా గంటల్లా గడిచిపోతాయి. నా లవ్ స్టోరీ ఇలానే స్టార్ట్ అయింది. తన పేరు అనురాధ. చేశానా? ఆహా, పర్లేదు. నీకు ఒకటి చెప్పాలని ఉంది. చెప్పు. అందం అనే మాట కూడా చిన్నబోతుందేమో. ఆ అందానికి అందమైన నిన్ను వర్ణించాలని. చందమామ సైతం మబ్బుల్లో దాక్కుండి చూడు, తనకన్నా అందంగా ఎవరూ లేరని చెప్పినందుకు. నెమలి సైతం నాట్యం చేయడం ఆపేసిందంట, ఆకట్టుకునే తన నాట్యం కన్నా నీ అడుగుల సవారి సుందరమని. కోయిల సైతం భయంతో బయటకు రావడం లేదంట, నీ మధురమైన స్వరం విని తన గొంతు మూగబోయిందని. నువ్వు నవ్వితే ముత్యాలు లాలకపోవచ్చు, కానీ నీ నవ్వుకు దాసోహం కానివారు లేరు. అందుకే ఏమో దేవకన్యలు సైతం పోటీ పడుతున్నారంట, కనీసం ఒక్కరోజైనా నీకు చెలికత్తెలుగా ఉండే అదృష్టం కోసం. ఇంకా ఆపు, నీ మాటలు వింటే పడిపోయేలా ఉన్నా. నా మాటలతో నిన్ను పడేద్దామని. ప్రపోజల్ అనేది సింపుల్గా కాదు, క్యూట్గా ఉండాలి.
కథ తెలిసిందే, మౌనంలో ఆగలేని ఎదయగిసిందే, మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే, మౌనంలో ఆగలేని ఎదయగిసిందే. ఇన్నాళ్ళుగా నాలో ఉండి నాకు తెలియలేదే, ఇప్పుడిప్పుడే గుండె చప్పుడై నన్ను కలుసుకుందే. ఓ నా ప్రేమ, అవునా నా ప్రేమ, మాటల్లో చెప్పలేని కథ తెలిసిందే, మౌనంలో ఆగలేని ఎదగిసిందే. సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు సార్. యా, లోపలికి పంపించండి. చెప్పండి, ఏం కావాలి? మన అమ్మాయికి 10 డేస్లో పెళ్ళి. అంతే, సడన్గా అవ్వాలి. 10 డేస్లో పెళ్ళి. మా ఇంట్లో నాకు పెళ్లి చేయాలి అని అనుకుంటున్నారు. మన గురించి చెప్పలేదా? ఒప్పుకోరు ఇంట్లో. సో ఎక్కడికైనా వెళ్ళిపోదాం. మనీ ఉండాలి కదా. ఏం టెన్షన్ పడకు, ఒక 30 lakhs అరేంజ్ చేస్తాను నేను. ఇంత ఈజీగా అవుతుందని అనుకోలేదురా. ప్లాన్ చేసింది ఎవడరా? పోనీ. నా పేరు అక్షయ్, బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. జీవితంలో ఏం చేయాలన్నా కావాల్సింది డబ్బు. అంతెందుకు, ఈ ప్రపంచాన్ని శాసించేది డబ్బు. అలాంటి డబ్బుని ఇష్టపడిన వారు ఎవరుంటారు ఈ భూమి మీద? అందుకే ఏదో సాధించాలి అనుకున్న వారికన్నా ఒకరిని ఎలా మోసం చేయాలనుకున్న వాళ్ళు ఎక్కువ సమాజంలో. అందులో నేను ఒకడిని. ఒక మనిషిని ఎలాగైనా మార్చేది అవసరం. అరవింద్కి తాను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి కావడం అవసరం. కానీ అది జరగాలంటే వాడికి అమెరికాలో జాబ్ ఉండాలి. నా వరకు లైఫ్ని ఎంజాయ్ చేయడం ఒకటే. అవసరమైతే ఒకరిని మోసం చేసైనా సరే నేను గుడ్, బెటర్, బెస్ట్ పద్ధతిని ఫాలో అవుతాను. ఇక్కడ కన్నా అమెరికాలో లైఫ్ బెటర్గా ఎంజాయ్ చేయొచ్చని తెలుసుకున్న నేను ఎలాగైనా అమెరికా వెళ్ళాలని ఫిక్స్ అయ్యా.
ఈ కామన్ పాయింటే. నేను, అరవింద్, అభి అని ముగ్గురం ఉన్నా నన్ను అరవింద్ని క్లోజ్ చేసింది. క్యాలెండర్లో పేజీలు మారుతున్నాయి. రోజు రోజుకి అమెరికాకు వెళ్ళాలనే ఆశ బలమవుతుంది. కానీ ఆశ ఒకటి సరిపోదు కదా, దానికి డబ్బు కూడా తోడవాలి. కానీ ఎలా, హౌ అని ఆలోచిస్తున్న నాకు పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ దారి చూపింది. అక్కడ పవన్ కళ్యాణ్ కీర్తి రెడ్డికి కనెక్ట్ అయితే, నేను మాత్రం తాను దిగిన కార్కి కనెక్ట్ అయ్యా. కార్ ప్లస్ గర్ల్ ప్లస్ ట్రాప్ ఈజ్ ఈక్వల్ టు మనీ. కాలేజ్లో అందమైన అమ్మాయిల కన్నా డబ్బున్న అమ్మాయిలే ఎక్కువ. కానీ ఎవరు? ఎక్స్క్యూజ్ మీ, ఇది మా ఫ్రెండ్ ఐడి. అనురాధ, నీ ఐడి. అనురాధ అనే పేరే కాదు, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ కూడా సాలిడ్గా ఉంది. ఆ క్షణం సముద్రాలు దాటుతున్న నాకు తాను వారధిలా కనిపించింది. ఆ వారధిని చేరుకోవాలని నా వేషమే మార్చా. అరవింద్ ఐడి నుంచి తనకి రిక్వెస్ట్ పెట్టి చాట్ చేయడం మొదలుపెట్టా. అనుకున్నట్టే తను నా వలలో పడింది. నేను చేసే ప్రతి విషయం అరవింద్కి పూర్తిగా తెలుసు. సో అరవింద్కి ఏం మాట్లాడాలో ప్రతి మాట రాసి తన జేబులో పెట్టి పంపిన. మేక కసాయి వాడిని నమ్మినట్టు తాను ఈజీగా వచ్చి మా వలలో చిక్కుకుంది. ఆ రోజు అమ్మాయి డాడ్కి ఫోటోస్ చూపించింది నేనే, అరవింద్కి యాక్సిడెంట్ చేసింది నేనే. ఫైనల్గా మనీ నా సొంతమే. ఇలా స్టోరీ స్క్రీన్ ప్లే నీది మామ, మరి నన్నెందుకు పంపినావు? హీరోలా ఉంటారు నువ్వు, అందుకే అమ్మ ఈజీగా పడింది. అరే డబ్బులు లేవురా. పా చా అమ్మాయికి ఎలా తెలుస్తుందిరా మనం ప్లాన్ చేసినట్టు? చా బిస్కెట్ ఇచ్చిందిరా అమ్మాయి. నిజంగానే బిస్కెట్ ఇచ్చిందిరా. ఇదన్నా మిగిలింది కదరా. నీ నత్తోడా ఇప్పుడు అవసరమారా? ప్లాన్ చేయడం కాదురా, అది సీక్రెట్గా ఎగ్జిక్యూట్ చేయడం ముఖ్యం. నాతో పడనప్పుడు నేను రూమ్లో ఉన్నా కూడా నన్ను పట్టించుకోకుండా ప్లాన్ నా ముందే మాట్లాడితే అవుట్పుట్ ఇలానే ఉంటుంది. అదిగాక నాకు క్రష్ ఉన్న అమ్మాయిని ట్రాప్ చేయాలనుకుంటారా? ఎలాగైనా తనకి మీ ప్లాన్ గురించి చెప్పి దగ్గర అవ్వాలి.
ఐ లవ్ యూ రాధా. ఎందుకు? కార్ దిగు. ఎందుకు కార్ దిగు. చెప్పు రాధా. నువ్వు ముందు కార్ దిగు. ఎందుకు రాధా? It's the one and only Digo Double G. Snoop Dogg. You know I'm mobbing with the D.R.E. Yeah. You know the West Coast is back, boy.